జామెట్రీ అనేది మనకి జియో అండ్ మెట్రీ అనే రెండు పదాల యొక్క కలయిక. జియో అంటే భూమి, మెట్రీ అని అంటే కొలతలు, అంటే భూమి మీద ఉండే వివిధ ఆకారాల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని ఏమంటారంటే జామెట్రీ అంట. ఫాదర్ ఆఫ్ జామెట్రీ మనకు తెలుసు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ వాజ్ యూక్లిడ్. మనము యూక్లిడ్ ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా చూస్తాం. ఎందుకోసం యూక్లిడ్ ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా చూస్తామంటే, యూక్లిడ్ మనకి ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని కంపైల్ చేయడం జరిగింది. ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో జామెట్రీకి సంబంధించిన చాలా అంశాలని పొందుపరిచాడు. అంటే ఆయన సొంతంగా క్రియేట్ చేసి రాసినవి కాకుండా అప్పటి వరకు ఉన్న ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో, ఏవైతే థీరమ్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొని యూక్లిడ్ ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి యూక్లిడ్ జామెట్రీని ఒక సిస్టమేటిక్ వేలో మనకు అందించాడు. కాబట్టి యూక్లిడ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మరి మనకి జామెట్రీ దేంతో ప్రారంభమవుతుందంటే ఒక బిందువుతో ప్రారంభమవుతుంది. ఇది బిందువు, ఇట్స్ ఏ పాయింట్. ద పాయింట్ పి ఆర్ పాయింట్ ఏ. పాయింట్స్ ఎప్పుడు కూడా మనము క్యాపిటల్ లో చూపిస్తూ ఉంటాం. ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా ఇలా ప్రొలాంగ్ అవుతూ ఉంటే, రెండు వైపులా ప్రొలాంగ్ అవుతూ ఉంటే దీన్ని స్ట్రేట్ లైన్ అంటాం. దిస్ ఈజ్ ఏబి స్ట్రేట్ లైన్. ఇలా స్ట్రేట్ లైన్ ని ఆ ఏబి పైన రెండు ఆరో మార్క్స్ తో ఒక లైన్ ని కనుక మనం గీస్తాం, అండ్ అదే విధంగా ఒకవైపు మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటే దాన్ని స్ట్రేట్ లైన్ అనేది ఇది రే అంటాం. దీన్ని కిరణము అని అంటాం. ఇది ఏబి రే. ఏబి రే హ్యావ్ వన్ ఎండ్ పాయింట్. ఏముంటుంది? ఒక ఎండ్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఇది నో ఎండ్ పాయింట్. దీనికి ఎలాంటి ఎండ్ పాయింట్స్ కూడా ఉండవు. అదే విధంగా రెండు ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంట. ఏబి లైన్ సెగ్మెంట్. ఇది ఎలాంటి ఎండ్ పాయింట్స్ కూడా ఉండవు. ఈ లైన్ సెగ్మెంట్స్ ని మనము జామెట్రికల్ ఫిగర్స్ లో సైడ్స్ గా చూపిస్తాం. కాబట్టి నీకు స్ట్రేట్ లైన్ కి లెంత్ ఉండదు, రే కి లెంత్ ఉండదు, కానీ లైన్ సెగ్మెంట్ కి మాత్రం దానికి ఒక లెంత్ వాల్యూ అనేది ఉంటుంది. ఇట్స్ ఏ లెంత్. ఓకే. సో ఈ విధంగా ఒక రే ఏర్పడింది, ఒక లైన్ సెగ్మెంట్ ఏర్పడింది, ఒక స్ట్రేట్ లైన్ ఏర్పడింది. అలాంటి ఒక రే కనుక ఉందనుకోండి, ఈ విధంగా ఒక రే ఉంది, దీనికి ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఈ ఉమ్మడి ఎండ్ పాయింట్ నుంచి మరొక రేని కనుక గీస్తే, అంటే విచ్ ఆర్ ద కామన్ ఎండ్ పాయింట్ ఆఫ్ టూ రేస్, దిస్ ఈజ్ నౌన్ యాజ్ యాంగిల్. దీన్ని కోణము అని అంటాం. యాంగిల్, కోణము అని అంటాం. కోణాన్ని చదవడం చాలా రకాలుగా చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉమ్మడి బిందువుని మనం ఎప్పుడైనా సరే ఓచే సూచిస్తాం. ఇది ఏ, ఇది బి. సో కోణాన్ని ఏ విధంగా రాస్తాం మనం అంటే, ఇది యాంగిల్ సింబల్. కోణం ఎక్కడ ఏర్పడింది? ఓ వద్ద ఏర్పడింది. ఓ మిడిల్ లో ఉంది. సో ఏ ఓ బిగా మనం చూస్తాం. కాబట్టి ఏ ఓ బి ఇది ఒక పద్ధతి. లేదంటే ఓన్లీ యాంగిల్ ఓల్గా చూపించడం ఒక పద్ధతి. ఓకే. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక రే ఉంది అనుకోండి, ఇది సి ఉంది. అప్పుడు ఓ వద్దనే యాంగిల్ ఉంది. అప్పుడు దేని చూపిస్తాం మనము? యాంగిల్ ఏఓబి అన్నది ఒకటి, యాంగిల్ బిఓసి అన్నది మరొకటి, యాంగిల్ ఏఓసి అన్నది ఇంకొకటి. ఈ విధంగా మూడు అక్షరాలతో సూచించడం వల్ల క్లియర్ గా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ రే ఉంది, ఉమ్మడి బిందువు దగ్గర కోణం ఏర్పడుతుంది. ఉమ్మడి పాయింట్ ఏంటి? కామన్ పాయింట్ ఈజ్ ఓ. సో దీన్ని మనము ఏమంటారంటే యాంగిల్ అని అంటారు. సో ఈ విధంగా యాంగిల్ ఏర్పడిన తర్వాత, యాంగిల్ అన్నది దాన్ని మనం ప్రొట్రాక్టర్ తో కొలవడం జరుగుతుంది. విచ్ ఈస్ ద ప్రొట్రాక్టర్ హ్యావింగ్ ద హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ సెమీ సర్కిల్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ డి. ఇట్ హ్యాస్ 0 to 180 degrees of value which is having. So this is the middle of the point, that is 90 degrees. This is called right angle. That 90 degrees is called right angle. 180 degrees is called straight angle. 180 degrees is called straight angle. 0 degrees is called null angle. ఓకే. శూన్య కోణము, లంబ కోణము, సరళ కోణము అని అంటాం. విచ్ ఈస్ ద యాంగిల్ వాల్యూ బిట్వీన్ 0 to 90. మనం మామూలుగా టీటా సూచిస్తాం, లేదంటే ఎక్స్ డిగ్రీస్ సూచిస్తాం. ఏదైనా ఒక టీటా వాల్యూ 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటే,
ఎక్స్ వాల్యూ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారంటే అక్యూట్ యాంగిల్ అని అంటాం. అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే దీన్ని తెలుగులో అల్ప కోణము అని అంటాం. రైట్. సో which is the value more than 90 to 180, and which is the angle value between the theta between 90 to 180 మధ్యలో ఉంటే this is called obtuse angle అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ గా మనం చూస్తాం. ఓకే, ఏదైనా ఒక వాల్యూ 90 కంటే ఎక్కువ ఉంటే 180 కంటే లోపల ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణము లేదంటే గురు కోణంగా మనం చూస్తాం. అధిక కోణం అబ్ట్యూస్ యాంగిల్ గా చూస్తాం. సో విచ్ ఇస్ ద యాంగిల్ వాల్యూ బిట్వీన్ 180 టు 360. ఓకే, సో ఈ కంప్లీట్ వాల్యూ ఏదైతే ఉందో, సో విచ్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ 180 టు 360, దీన్ని ఏమంటాము అంటే రిఫ్లెక్ట్ యాంగిల్ అని అంటాం. రిఫ్లెక్ట్ యాంగిల్, పరావర్తన కోణంగా మనం దీన్ని చూస్తాం. ఎలా చూస్తాం మనం దీన్ని? పరావర్తన కోణంగా మనం చూస్తాం. సో విచ్ ఇస్ ద వాల్యూ కంప్లీట్స్ 0 టు 360 డిగ్రీస్, దట్ ఇస్ 360 డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్ అంటాం, లేదా పూర్తి కోణము లేదంటే వృత్త కోణముగా మనం చూస్తాం. కంప్లీట్ యాంగిల్ లేదా వృత్త కోణంగా మనం చూస్తాం. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మనం చూసే అంశము. ఆ తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో భాగంగా ఏవైనా రెండు కోణాల యొక్క జతను గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. దట్ ఈస్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం మనం. వాట్ ఆర్ ద పేర్ ఆఫ్ యాంగిల్స్? సో డిఫరెంట్ వాల్యూస్ కలిగిన రెండు జతల కోణాల యొక్క మొత్తము ఏమవుతుంది అనే దాన్ని బట్టి ఆ రెండు కోణాలకి మనం నిర్వచిస్తాం, డిఫైన్ చేస్తాం. వాట్ ఆర్ ద పేర్ ఆఫ్ యాంగిల్స్? ఫర్ ఎగ్జాంపుల్, టూ యాంగిల్స్ వాల్యూ x degrees and y degrees if both are equal to 90 degrees. Okay, so this is called complementary angles. Complementary angles. And which are the values x degrees and y degrees both are equal to 180 degrees? This is called supplementary angles. And which are the value of x degrees plus y degrees is equal to 360 degrees? This is called conjugate angles గా మనం చూస్తాం. Conjugate angles గా మనం చూస్తాం. సో whether x degrees y degrees ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees ఉంది, 40 degrees యొక్క ఒక జత 50 degrees. ఇవి ఒకదానితో ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. Why? Because the both of the angles of sum is equal to 90 degrees కాబట్టి. ఒకవేళ ఇదే 40 ఉంది, ఇంకొకటి 140 degrees ఉంది అనుకోండి, the both of the angles of sum is 180. దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ గా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 40 degrees ఉంది, 360 degrees కావాలంటే 320 degrees కలుపుకుంటే 360 degrees అవుతుంది. కాబట్టి 40 degrees ఆఫ్ కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుందంటే 320 degrees అవుతుంది. సో ఈ విధంగా ఒక రెండు కోణాల యొక్క మొత్తం పైన ఆధారపడి మనం 3 టైప్స్ గా మనం డిఫైన్ చేస్తాం. కాబట్టి దీస్ 3 టైప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్ ఇచ్చి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి వాటి యొక్క జతలను అడుగుతాడు, లేదంటే కింద సెగ్రిగేట్ చేయమంటాడు. అంటే ఏవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ జతలు, ఏవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ జతలు కావు అన్న విషయం కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు 180 degrees అన్నదాన్ని మనం చూస్తే స్ట్రైట్ యాంగిల్ గా చూస్తాం. వాట్ ఇస్ ద మీన్ బై స్ట్రైట్ యాంగిల్? ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ పైన ఒక బిందువు ఉంది, ఆ బిందువు నుంచి కనుక మనం ఏదైనా ఒక రేఖని గీస్తే, ఒక రేని గీస్తే, ఆ రే వల్ల రెండు కోణాలు ఏర్పడ్డాయి, x degrees and y degrees. ఈ రెండింటిని ఏమంటారంటే ఆసన్న కోణాలు అని అంటారు. ఏమంటాం వీటిని? ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. వాట్ ఈస్ ద మీన్ బై అడ్జసెంట్ యాంగిల్? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఆసన్న కోణాలు అనగా ఏంటి? ఆసన్న కోణాలు అంటే ఇది ఉమ్మడి భుజం, ఓకే, కామన్ ఆర్మ్. ఏదైనా ఒక కోణానికి రెండు భుజాలు ఉంటాయి, రెండు ఆర్మ్స్ ఉంటాయి, ఓకే. ఇలా
ఉమ్మడిగా ఉన్న అంటే ఈ భుజము కనుక మరొక కోణానికి కూడా భుజం అయితే ఈ రెండు కోణాలను మనము ఆసన్న కోణాలు లేదా అడ్జసెంట్ యాంగిల్స్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు రెండు అడ్జసెంట్ యాంగిల్స్ ద సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఏదైతే ఉందో అది x డిగ్రీస్ ప్లస్ y డిగ్రీస్ అనేది 180 డిగ్రీస్ అయితే మనకు ఫస్ట్ పాయింట్ ఏం కావాలి? ఫస్ట్ ఏంటంటే రెండు కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. ఆ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏవైనా రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే దాన్ని లీనియర్ పేర్ అంటాం. ఏమంటాం దీన్ని? లీనియర్ పేర్, రేఖీయ ద్వయంగా మనము పేర్కొనడం జరుగుతుంది. లీనియర్ పేర్ గా మనం చూస్తాం. అంటే లీనియర్ పేర్ అవడానికి వాట్ ఈస్ ద కండిషన్? The two conditions are there. One is the both two angles should be adjacent angles and sum of the two angles value should be 180 degrees. ఏవైనా రెండు ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలని రేఖీయ ద్వయము లేదా లీనియర్ పేర్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా కోణాలకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా స్ట్రేట్ లైన్ కి సంబంధించిన అంశాలను ఒకసారి మనం గమనిస్తే ఇది ఒక స్ట్రేట్ లైన్, రైట్? ఈ స్ట్రేట్ లైన్ కి ఎక్కడ కూడా ఖండించుకోనటువంటి మరొక లైన్ ని కనుక గీస్తే వీటిని ప్యారలల్ లైన్స్ గా మనం పేర్కొంటాం. ఇది ఏబి, ఇది సిడి. వీటిని ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? ఏబి ప్యారలల్ టు సిడి. ఎక్కడ కూడా ఖండించుకోనటువంటి రేఖల్ని సమాంతర రేఖలు అంటాం. ఆ సమాంతర రేఖల మధ్య లంబ దూరము ఎక్కడైనా సరే సమానంగా ఉంటుంది. ఓకే, రైట్. ఏదైనా రెండు సరళ రేఖలు కనుక ఖండించుకుంటే, ఓకే, సో ఏ బి అండ్ సిడి ఇవి రెండు ఖండించుకున్నాయి కాబట్టి ఏబి అండ్ సిడిని ఖండన రేఖలు అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ గా మనం పేర్కొంటాం. సో దెర్ ఈస్ అన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఏ వెర్టెక్స్ పాయింట్, దట్ ఈస్ ఓ. దాన్ని శీర్షము అని అంటాం. శీర్షము ఏర్పడినప్పుడు మనకి 4 రకాల కోణాలు ఏర్పడతాయి. అండ్ హియర్ అండ్ హియర్. ఓకే, ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? మనకి 4 కోణాలు ఏర్పడ్డాయి. సో శీర్షానికి ఎదురెదురుగా ఉండే కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. మనం దీన్ని శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఆపోజిట్ వెర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్స్ గా మనం చూస్తాం. వెర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆల్వేస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యాంగిల్ ఏఓసి, అంటే యాంగిల్ ఏఓసి. ఇక్కడ యాంగిల్ బిఓడి, యాంగిల్ బిఓడి both are equal, same. Angle AOC is equal to angle BOD. And అదే విధంగా angle AOD is equal to angle AOD is equal to angle COB, angle COB అవుతాయి. ఇవి రెండు ఎదురెదురుగా ఉన్న జతలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయిగా మనం చూస్తాం. అదే విధంగా ఏవైనా రెండు ఈ కోణాలు అంటే ఏవైనా రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏవైనా రెండు ఆసన్న కోణాల యొక్క మొత్తం ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ సమ్ is always 180 degrees అవుతుంది. ఎనీ అడ్జసెంట్ యాంగిల్స్ when two lines are intersecting each other, the any two adjacent angles should be 180 degrees. The two adjacent angles are linear pairs. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉంటది? 130 డిగ్రీస్ ఉంటది. ఇక్కడ ఒక 50 ఉంటది, ఇక్కడ ఒక 130 ఉంటది. కాబట్టి ఇది మొత్తంగా మనం చూడాల్సింది 50 కి 50 ఆపోజిట్, 130 కి 130 ఆపోజిట్, 50 ప్లస్ 130 180, 130 ప్లస్ 50 180, 50 ప్లస్ 130 180, 130 ప్లస్ 50 180. ఓకే, సో దీన్ని మనం ఏమంటారంటే ఖండన రేఖలుగా మనం చూస్తాం. అదే విధంగా ఇప్పుడు రెండింటిని కలిపి చూస్తే ఏవైనా రెండు స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి. ఆ రెండు స్ట్రేట్ లైన్స్ కనుక ఒక ఉమ్మడి రేఖ ఖండిస్తే, ఆ రెండు స్ట్రేట్ లైన్స్ కనుక ఒక ఉమ్మడి రేఖ ఖండిస్తే, సో ఏవైనా రెండు రేఖల్ని మరొక రేఖ ఖండిస్తే, రెండులో అంతకంటే ఎక్కువ రేఖల్ని మరొక రేఖ ఖండిస్తే దాన్ని తిర్యక్ రేఖ అంటాం. దట్ ఈస్ నౌన్ యాజ్ ట్రాన్స్వర్సల్. ఏమంటాం దాన్ని మనం? ట్రాన్స్వర్సల్ గా మనం చూస్తాం. సో ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్. సో ఇవి రెండు సమాంతర రేఖలు అయితే
if it is known as L, it is known as M అనుకుంటే L is parallel to MI. అప్పుడు ఏవైనా రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడే కోణాల యొక్క అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక కోణం ఏర్పడింది. ఓకే, ఆ కోణం ఏ విధంగా ఏర్పడింది అంటే సరళ రేఖకి పైన ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ లో ఏర్పడింది. ద యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ ద లొకేషన్ అంటే యాంగిల్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? సరళ రేఖ ఉంటే సరళ రేఖకి పైన ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ లో ఏర్పడింది. సరళ రేఖకి పైన ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ లో ఏర్పడింది. సో సేమ్ లొకేషన్ ఇంకొక ప్యారలల్ లైన్ పైన కూడా ఉంటే సేమ్ లొకేషన్ అంటే సరళ రేఖ పైన ట్రాన్స్వర్సల్ కి లెఫ్ట్ గా. ఓకే, వీటిని ఏమంటారంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. వాట్ ఈస్ మీన్ బై కరస్పాండింగ్? మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మనకి ఏమంటే కరస్పాండెన్స్ అడ్రస్ అని అంటే పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్. ఏంటి కరస్పాండెన్స్ అడ్రస్ అంటే నువ్వు ఉంటున్న లొకేషన్ ఏంటి అని అంటారు. సో కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంటి అని అంటే కరస్పాండింగ్ యాంగిల్ అంటే మనము ఆ యాంగిల్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్ గా పైన ప్యారలల్ లైన్ పైన సెకండ్ ప్యారలల్ లైన్ పైన సేమ్ లొకేషన్ ఉండాలి ఏమంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఖచ్చితంగా సమాంతర రేఖల పైన సమానంగా ఉంటుంది. కాబట్టి రెండు యాంగిల్స్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 70 degrees ఉందనుకోండి, రైట్? ఇది ఒక 70 degrees ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్ ఎక్కడ ఉంటది? ఇక్కడ అండ్ ఇక్కడ. ఈ రెండు కూడా సమానం. ఇది స్ట్రైట్ లైన్ పైన ఏర్పడే లీనియర్ ప్లేన్ కాబట్టి ఇది ఒక 110, ఇది ఒక 110 గా ఉంటుంది. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్ ఎక్కడ ఏర్పడుతుంది? కింద ఏర్పడుతుంది, కింది వైపున, రైట్? హియర్ అండ్ హియర్. ఇవి కూడా సమానము, ఇవి కూడా సమానము. ఇది 70 కాబట్టి ఇది కూడా 110, యాజ్ వెల్ యాజ్ శీర్షాముఖ కోణాలు కాబట్టి ఇది కూడా 110. అండ్ హియర్ ఇక్కడ ఒక కరస్పాండింగ్ యాంగిల్, ఇక్కడ ఒక కరస్పాండింగ్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇది 70 degrees కాబట్టి ఇది కూడా 70 degrees, ఈక్వల్ ఈక్వల్. ఓకే, వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ గా మనం చూస్తాం. అదే విధంగా ఈ రెండు సమాంతర రేఖలకి మధ్యలో లోపలి వైపు ఉన్న యాంగిల్స్ ఏమంటారంటే ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఏమంటాం? వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ గా మనం పేర్కొంటాం. అంతర కోణాలు అని అంటాం. ఏమంటాం? వీటిని అంతర కోణాలుగా మనం పేర్కొంటాం, రైట్? ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ లో 110 పక్కన 70 ఉంది, 70 పక్కన 110 ఉంది, 110 పక్కన మళ్ళీ 70. ఇక్కడ 110, ఇక్కడ 110 సేమ్ ఉంది. ఓకే, దాన్ని ఏమంటారంటే ఒక అంతర కోణానికి పక్కన కోణం కాకుండా వేరే కోణము, రైట్? అడ్జసెంట్ యాంగిల్ కాకుండా ద అదర్ దెన్ అడ్జసెంట్ యాంగిల్, దాన్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అంట. అంటే ఆసన్న కోణం కాకుండా మిగిలిన కోణము, ఆసన్న కోణం కానటువంటి కోణం. ఇప్పుడు 110 కి ఆసన్న కోణం 70 అవుతుంది, 110 కి ఆసన్న కోణం 70 పక్కపక్క ఉంది అంటే సో విచ్ ఈస్ ద యాంగిల్ నాట్ అడ్జసెంట్ టు ద ఎనీ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్ ఏ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు 110 యొక్క అడ్జసెంట్ యాంగిల్ కానిది ఏదంటే ఇది 110. దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేట్ యాంగిల్ అంటాం. దాన్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. శీర్షాభిముఖ కోణాలు కూడా సమానము అండ్ ఏకాంతర కోణాలు సమానము. అదే విధంగా కరస్పాండింగ్ యాంగిల్స్ మనం తెలుగులో ఏమనొచ్చు అంటే ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తొస్తుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మీరు ఒకసారి కనుక్కోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ చూసాక నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూస్తే ఆ సదృశ్య కోణాలు అని అంటారు. అయితే సాదృశ్య కోణాలు, సాదృశ్య, దృశ్య అంటే చూడ్డానికి, సా అంటే ఒకే రకంగా, చూడ్డానికి ఒకే రకంగా కనబడుతుంది యాంగిల్. ఏ రకంగా చూస్తున్నావు నువ్వు? ట్రాన్స్వర్సల్ లెఫ్ట్ లో అండ్ పైన. ఓకే, వాటి సదృశ్య కోణాలుగా మనం చూస్తాం. ఇంకా ఈ సమాంతర రేఖకి బయట వైపు ఉన్న కోణాల్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాం, బాహ్య కోణాలు అని అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాలు, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్.
ఇన్ దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఇక్కడ 70 110 70 110 70కి పక్కన ఉన్న కోణం కాకుండా మరొక కోణం ఉంది, దాన్ని ఆల్టర్నేట్ అంటాం. కాబట్టి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ గా మనం చూస్తాం. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ గా మనం చూస్తాం. ఏమేమి ఈక్వల్ ఉన్నాయి ఇప్పుడు? కరస్పాండింగ్ యాంగిల్స్ సదృశ్య కోణాలు సమానము, అండ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏకాంతర కోణాలు సమానము, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బాహ్యాంతర కోణాలు సమానము. ఓకే, బాహ్య అండ్ అంతర్బాహ్య కోణాలు సమానము, బాహ్యాంతర కోణాలు కూడా సమానంగా మనం చూస్తాం. సో ఈ 3 పాయింట్స్ పైన మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. విచ్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. అదే విధంగా ఏవైనా రెండు ఆసన్న కోణాల మొత్తాన్ని తీసుకుంటే అవి రెండు ఆసన్న కోణాల మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ గా మనం చూడడం జరుగుతుంది. సో దీని మీద మనకి అప్లికేషన్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎలా అడుగుతాడు? ఇలా ఇచ్చాడు, ఇది 3x, ఇది 7x, దెన్ వాట్ ఈస్ ద x వాల్యూ అంటాడు. మనం ఏం గమనించాలి అంటే ఇది 3x కాబట్టి దీని యొక్క సదృశ్య కోణం ఇది కూడా 3x. 3x 7x రెండు కలిపితే ఒక లీనియర్ పేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 10x is equal to 180 degrees, then x is equal to 18 degrees గా మనం ఇక్కడ చూస్తాం. ఇలా సింపుల్ అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతాడు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇచ్చి వాటి యొక్క వాల్యూస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అని? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, 70 degrees 60 degrees, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటాడు. ఇక్కడ x ఏంటి అని అడగడం జరుగుతుంది. ఇవి రెండు ప్యారలల్ గా మనం చూపిస్తాం. ఇలా ఆరో మార్కుంటే వాటిని ప్యారలల్ లైన్స్ గా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రెండు ప్యారలల్ లైన్స్, ఇది ఇది ప్యారలల్ లైన్, ఇక్కడ నుంచి ఒక రేఖ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఒక రేఖ వచ్చి ఇక్కడ ఉమ్మడిగా ఖండించు. ఇలా ఉమ్మడిగా ఖండించుకున్న చోట మనం ఏం చేయాలంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి మరొక ప్యారలల్ లైన్ గీయాలి. అప్పుడు గీస్తే ఏమవుద్ది? ఇది ట్రాన్స్వర్సల్ లో, ఈ ట్రాన్స్వర్సల్ లో ఇటువైపు 60 డిగ్రీస్, ఇటువైపు కూడా 60 డిగ్రీస్ గా మనం గమనిస్తాం. ఎందుకది? ఏకాంతర కోణము. ఓకే రైట్. నౌ హియర్ 70 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా 70 డిగ్రీస్ గా మనం గమనిస్తాం. కాబట్టి మొత్తం యాంగిల్ ఎంత? 70 + 60 130 డిగ్రీస్. అంటే ఈ లోపల వైపు మూలల వద్ద ఏర్పడే కోణాల మొత్తము ఈ బయట వైపు ఏర్పడే బాహ్య కోణానికి సమానంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి వాట్ అబౌట్ దిస్ యాంగిల్ సార్ అంటే ఇదెంత? ఇప్పుడు ఈ బిందువు చుట్టూ ఉండే కోణం ఒక సర్కిల్ యాంగిల్ అవుద్ది, 360 డిగ్రీస్ అవుద్ది. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ 130 డిగ్రీస్, దిస్ యాంగిల్ ఈస్ 230 degrees. This angle is 230 degrees. So 230 plus 130 360 degrees గా మనం దాన్ని గమనిస్తాం. So this is the question, very important concept in lines and the parallel lines and transversal. దీనికి సంబంధించి మనకి చాలా అప్లికేషన్స్ అడగడం జరుగుతుంది. ఇలా ఇస్తారు ఒక్కొక్క ఫిగర్, ఇప్పుడు ఇది 70, ఇప్పుడు ఇది 60. రైట్. సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? ఇక్కడ యాంగిల్ ఎంత అని మనం అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం, ఇక్కడ ఏం చేయాలి మనం? మళ్ళీ యాక్చువల్ 70 ఉండదు, ఎక్కువ ఉండదు, 110 120. ఓకే రైట్. సో సేమ్ థింగ్ ఇక్కడ 110 కాబట్టి ఇటువైపు కూడా 110, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ 120 కాబట్టి ఇది కూడా 120. బోత్ ఆఫ్ ది యాంగిల్ ఎంత? 230 డిగ్రీస్. నువ్వు ఎటైనా సరే రెండు ఫిగర్స్ నువ్వు గమనించాల్సింది, ఈ మూలల వద్ద ఏర్పడిన కోణాల మొత్తము బయటి వైపు ఏర్పడే బాహ్య కోణానికి సమానమైంది. మూలాల వద్ద ఏర్పడిన కోణాల మొత్తము బయటి వద్ద ఏర్పడిన బాహ్య కోణానికి సమానమైంది. 230 డిగ్రీస్ గా మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్వర్సల్ లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇలా లైన్స్ అండ్ యాంగిల్స్ తర్వాత మనము ఏం చూస్తామంటే పాలిగాన్స్ చూస్తాం. పాలిగాన్స్, బహుభుజులు అంట. వాట్ ఈస్ ద మీన్ బై పాలిగాన్? పాలిగాన్ అనగా అర్థం
which is the closed figure with a line segments more than 3 అంటే 3 or more than line segments, that is called polygon. అది క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి, 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్ సెగ్మెంట్స్ తో క్లోజ్ అయ్యేదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్ సెగ్మెంట్స్ తో క్లోజ్ అయితే మనము ట్రయాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏమేమి ఉంటాయి, ఏదైనా సరే ఒక పాలిగాన్ లో మనకి 3 అంశాల పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. 3 కాన్సెప్ట్స్ ఏంటి ఆ 3 అంశాలు అంటే, ఒకటి ఇంటీరియర్ యాంగిల్స్, నెక్స్ట్ సెకండ్ది ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఓకే, నెక్స్ట్ థర్డ్ది డయాగ్నల్స్, కర్ణాలు. రైట్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ద ఎనీ ఆఫ్ ది పాలిగాన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుద్ది అన్న దాని మీద మన క్వశ్చన్ రావడం జరుగుద్ది. ఆ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ తెలిస్తే ఒక్కొక్క యాంగిల్ కనుక్కోవడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆ రకం కూడా కొంచెము ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ అనేది మనం చూడొచ్చు. వాట్ ఇస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్? ఇఫ్ ఎనీ ఆఫ్ ది పాలిగాన్ క్లోజ్డ్ విత్ ఎన్ లైన్ సెగ్మెంట్, అంటే ఎన్ సైడెడ్ పాలిగాన్ అంటాం మనం. ఎన్ అనే భుజాల చేత మూయబడ్డ ఒక బహుభుజిలో ఉండే అంతర్ కోణాల మొత్తం ఏమవుతుంది అని అంటే, అది n-2 ఇంటూ 180 డిగ్రీస్ గా మనం చూస్తాం. n-2 ఇంటూ 180 డిగ్రీస్. వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమి? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇట్స్ ఆల్వేస్ 360 డిగ్రీస్ ఉంటుంది. అది ఎనీ ఆఫ్ ది పాలిగాన్ ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, అది స్థిరమైన విలువ. ఏ బహుభుజిలోనైనా సరే బాహ్య కోణాల యొక్క మొత్తము ఎప్పుడు కూడా 360 డిగ్రీలుగా ఉంటుంది. అంతర్ కోణాల యొక్క మొత్తం విలువ మాత్రం దాని యొక్క భుజాల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. ఆ భుజాల సంఖ్య n అయితే అందులో ఉండే అంతర్ కోణాల మొత్తం n-2 ఇంటూ 180 గా మనం చూస్తాం. దెన్ వాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ n-sided పాలిగాన్, దాంట్లో ఏర్పడే కర్ణాల యొక్క సంఖ్య n ఇంటూ n-3/2 గా మనం చూస్తాం. n ఇంటూ n-3/2. ఓకే, ఈ 3 అంశాల పైన ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తుందా. ఇఫ్ ఇట్ ఇస్ ఎ 5-sided ఫిగర్, 5-sided ఫిగర్ మనం ఏమంటామంటే పెంటగాన్ అంటాం. ఆ పేర్లు కూడా మనకు తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీ కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. పెంటగాన్ అంటాం దాన్ని. ఓకే, పంచభుజి. పెంటగాన్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? Sum of interior angles, that is 5-2 into 180. n-2, what is the formula? n-2. What is the mean by n? It is a 5-sided figure kabatti 5-2 into 180, 3 into 180, that equals to 540 degrees. It is a 540 degrees. Then what about sum of exterior angles? Sum of exterior angle, the sum of exterior angle, the any side of the polygon, ఎన్ని భుజాలు ఉన్న బహుభుజి అయినా సరే దాని యొక్క బాహ్య కోణాల యొక్క మొత్తం ఖచ్చితంగా ఏమవుతుందంటే 360 డిగ్రీస్ గా మనం చూస్తాం. 360 డిగ్రీలుగా మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో అది ఇట్స్ ఏ కామన్, ఇట్స్ ఏ దాని ఏమంటారు కాన్స్టెంట్ వాల్యూ. రైట్. నౌ ఇప్పుడు రెండు అంశాల పైన మనకి కొంచెం క్వశ్చన్ ని డిఫైన్ చేస్తాను. ఇంకొంచెం లోతుగా మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే రేషియో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రేషియో బిట్వీన్ ఇంటీరియర్ యాంగిల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అడుగుతారు. ఓకే, మీరు ఇక్కడ గమనించండి. వాట్ ఈస్ ద ఇంటీరియర్ యాంగిల్? ఇంటీరియర్ యాంగిల్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్, దట్ ఈస్ n-2 into 180 degrees. Exterior angles దేని మీద డిపెండ్ అవ్వదు. The any of the n-sided polygon, it's a constant value as 360 degrees. ఓకే, మనం రేషియో అంటే ఏం చేస్తాము? రెండు వైపులా కొట్టుకుపోయే అంశాలు ఉంటే క్లియర్ కట్ గా కొట్టేస్తాం. కాబట్టి 180 1s 180 2s తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n-2 is to 2 గా తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్
sum of interior angles to sum of exterior angle, it will be n minus 2 is to 2. So ఇప్పుడు in a pentagon, in a five-sided polygon, what is the ratio between sum of interior angles to sum of exterior angles అని అడిగాడు అనుకోండి. ఏం రాస్తాం మనం అప్పుడు 5 minus 2 n minus 2 is to 2 గా రాస్తాం. The ratio will be 3 is to 2 గా మనం గమనిస్తాం. What is the ratio? 3 is to 2 is the ratio. Okay. Next క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాం. ఏమడుగుతుందంటే రేషియో బిట్వీన్ sum of interior angles to sum of exterior angles is 7 is to 2. Then find the number of sides. Find the number of sides and find sum of interior angles and find number of diagonals can be drawn. ఓకే, అంటే మనకు డైరెక్ట్ గా అది ఎన్ సైడెడ్ ఫిగర్ అనేది మనకు చెప్పట్లేదు. ఈజ్ క్లియర్లీ సేయింగ్ అబౌట్ ద రేషియో బిట్వీన్ ద ఇంటీరియర్ యాంగిల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ విచ్ ఈజ్ 7:2. సో మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని గమనిస్తే ఇది 7:2 అవుతుంది. 7:2 అంటే ఇట్ కుడ్ బి n minus 2 is to 2 గా మనం చూస్తాం. సో 2 కి 2 సేమ్ ఉంది. సో n minus 2 is equal to 7 కాబట్టి n is equal to 9 అవుతుంది. మీరు ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించాలి. సో వాట్ వి హావ్ ద రేషియో 7:2. 7:2 ని కలిపితే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చింది అంటే 7:2 రేషియో యొక్క మొత్తమే మనకు ఆ భుజాల యొక్క సంఖ్య అవుతుంది. ఏ సందర్భంలో అవుతుంది అన్నది ఒక్కసారి మనం గమనిస్తే ఏ సందర్భంలో అవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియో కంపల్సరీ 2గా ఉండాలి. వాట్ ఇస్ ద కండిషన్? ద రేషియో ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ షుడ్ బి 2 ఓన్లీ. సమ్ క్వశ్చన్స్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ రేషియో 5:1 అంటారు. సో మీరు ఇంటీరియర్ యాంగిల్ ని ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియోని కలిపితే భుజాల యొక్క సంఖ్య వస్తుందని చెప్పారు కదా. కాబట్టి 5+1 కలిపి నేను నెంబర్ ఆఫ్ సైడ్స్ ని 6 రాస్తాను అని అన్నారు. అలా రాయకూడదు. ద ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ ఖచ్చితంగా ఏముండాలి? 2 గా ఉండాలి. సరే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ 2 గా ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? దీన్ని 2 గా మలుచుకోవాలి. ఎలా మలుచుకుంటా? బై మల్టిప్లైయింగ్ విత్ 2. 2 తో మల్టిప్లై చేయడం ద్వారా. Now it is 2 5s are 10, 2 1s are 2. So our condition satisfied. Whether the ratio of sum of interior angle to sum of exterior angle, sum of exterior angle value 2 గా ఉంది, కాన్స్టాంట్ గా ఉంది. కాబట్టి రెండింటిని కలిపితే 10 + 2 12. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 12 అవుతాయి. ఓకే, కాబట్టి ఈ విధంగా సమ్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు మనము అది ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ 2 గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. 2 గా ఉంటే ఆ రెండింటి యొక్క మొత్తమే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, అది కొంచెం పక్కకు పెట్టండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ని మనము జస్టిఫై చేసాం, ఆన్సర్ చేసాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఆన్సర్ చేద్దాం. వాట్ ఇస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు n minus 2 into 180 గా చూస్తాం. 9 - 2 అంటే 7 into 180 1070 756. కాబట్టి ఇది 1260 1260 degrees. Okay, then what are the number of diagonals? The number of diagonals is equal to n into n minus 3/2. 9 into 9 minus 3 అంటే 6/2. సో 2 మూల 6 9 మూల 27 కర్ణాలుగా మనం చూస్తాం. సో హౌ మెనీ diagonals in a 9-sided figure which is called nonagon? So in a nonagon there is a 27 diagonals we can draw. Okay, so ఈ విధంగా మనము పాలిగాన్స్ కి సంబంధించిన అంశాలని మనం చూస్తాం. ఓకే, సో పాలిగాన్స్ లో భాగంగా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రయాంగిల్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ అబౌట్ ద ట్రయాంగిల్?
సో ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ట్రయాంగిల్ యొక్క వాల్యూస్, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఏదైనా ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ని మనము క్యాపిటల్ లెటర్స్ అంటే ఒక శీర్షాలని క్యాపిటల్ లెటర్స్ చూపిస్తాం, ఏ బి అండ్ సి. ఓకే, ఒక్కొక్క లైన్ సెగ్మెంట్ కి ఒక నిర్దిష్టమైన కొలత ఉంటుంది. ఏ అనే శీర్షానికి ఎదురుగా ఉన్న భుజము స్మాల్ ఏ, బి అనే శీర్షానికి ఎదురుగా ఉన్న భుజము స్మాల్ బి, సి అనే శీర్షానికి ఎదురుగా ఉన్న భుజం స్మాల్ సి. ఓకే, సో విచ్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ A vertex, that is small a, which is the opposite side of B vertex, which is a small b, which is the opposite side of C vertex, which is the small c. Okay, first thing, A comma B comma C ల యొక్క రిలేషన్ ని గమనిస్తే ఇది భుజాల యొక్క మొత్తము భుజాల యొక్క డిఫరెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా రెండు భుజాల మొత్తము ఎప్పుడూ కూడా మూడో భుజం కంటే పెద్ద ఉంటుంది. That is A plus B is greater than is C. The any of sum of two sides of a triangle is always greater than the third side, and any two difference between the two sides, the difference between any two sides of the triangle is always less than the third side. అది ఏవైనా కావచ్చు. ఇది మనకి త్రిభుజం యొక్క భుజాలు రాసుకోవడానికి ఖచ్చితమైన సూత్రం. అదేవిధంగా వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే 3 సైడెడ్ ఫిగర్ 3 - 2 * 180 దట్ ఈస్ 1 * 180 దట్ ఈస్ 180 డిగ్రీస్ గా మనం చూస్తాం. అదే విధంగా వాట్ అబౌట్ ద ఎక్స్టీరియర్ యాంగిల్? అసలు ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏదైనా ఒక బహుభుజిలో ఒక భుజాన్ని ఎక్స్టెండ్ చేస్తే, ఒక బహుభుజ యొక్క భుజాన్ని ఎక్స్టెండ్ చేస్తే దాని పక్క భుజం చేత ఏర్పడే కోణాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ గా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఎక్స్టెండెడ్ BC, ఓకే, ఇఫ్ యు ఎక్స్టెండెడ్ BC టువర్డ్స్ C or B, వెదర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా సరే ఒక BC ని ఎక్స్టెండ్ చేస్తాం, దాని యొక్క పక్కనే ఉన్న కోణము ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. BC లో మనం B ని ఎక్స్టెండ్ చేసాం, AB లో A ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అండ్ AC లో C ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే ABC లో A వైపు ఎక్స్టెండ్ చేసినాం, B వైపు ఎక్స్టెండ్ చేసినాం, C వైపు ఎక్స్టెండ్ చేసినాం. ఈ విధంగా ఏర్పడిన మూడు బాహ్య కోణాలు ఇవి. ఈ మూడు బాహ్య కోణాల మొత్తం ఏమవుతుంది? మళ్ళీ 360 డిగ్రీస్ అవుతుంది. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ A, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ B, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ C, ద సమ్ ఈస్ ఆల్వేస్ 360 డిగ్రీస్ గా మనం చూస్తాం. ఓకే, నౌ ఇక్కడ ఇంకొక పాయింట్ కనుక గమనిస్తే, ఇప్పుడు ABC ఈ మూడింటి యొక్క మొత్తం ఎంత? 180. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ని ఎక్స్టీరియర్ యాంగిల్ ని గమనించినప్పుడు ఈ రెండు కూడా లీనియర్ పేర్ అవుతాయి. వీటి మొత్తం కూడా ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ABC is equal to 180, C ఇంటీరియర్ C ఎక్స్టీరియర్ కూడా 180. అంటే A plus B plus C లో A plus B యొక్క వాల్యూయే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ C అవుతుంది కదా. అంటే త్రిభుజంలోని ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము, ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. మిగిలిన రెండు అంతర కోణాల మొత్తానికి సమానంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అంటే ఇది వాల్యూ ఎంత? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B, దీని వాల్యూ ఎంత? యాంగిల్ A ప్లస్ యాంగిల్ C, దీని వాల్యూ ఎంత? యాంగిల్ B ప్లస్ యాంగిల్ C గా మనం చూస్తాం. ఓకే, రైట్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అండ్ ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య రిలేషన్షిప్ ఉంటుందా అన్న విషయాన్ని మీరు గమనిస్తే, yes, always we have a relation between the angles to the sides. This is a triangle ABC. In triangle ABC, if whether angle A is greater than angle B is greater than angle C అయితే అంటే అర్థం ఏంటి? ఇక్కడ A అనే కోణము B కంటే పెద్దది, B అనే కోణము C కంటే పెద్దది. అన్నిటికంటే పెద్ద కోణం ఏది? A అనేది అన్నిటికంటే పెద్ద కోణం. ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణము పెద్దదిగా ఉంది, పెద్దదిగా ఉన్న కోణానికి ఎదురుగా ఉన్న భుజము పెద్ద భుజం అవుతుంది. ఓకే, సో A కి ఆపోజిట్ లో ఉన్న భుజం ఏది? BC. కాబట్టి BC వెదర్ గ్రేటర్ దెన్
B కి ఎదురుగా ఉన్న భుజం ఏది? AC. దిస్ ఈజ్ AC. అండ్ C కి ఎదురుగా ఉన్న భుజం ఏది? AB. వెదర్ AB. అంటే ఏదైనా ఒక పెద్ద కోణానికి ఎదురుగా పెద్ద భుజం ఉంటుంది, చిన్న కోణానికి ఎదురుగా చిన్న భుజం ఉంటుంది. రైట్? ఇన్ ఏ ట్రయాంగిల్ there is a longest side which is opposite to the highest angle or greatest angle గా మనం చూస్తాం. ఇప్పుడు BCACAB లో కాకుండా కొలతల రూపంలో రాయాలంటే శీర్ష కోణం ఏదైతే చూపించామో దాని యొక్క స్మాల్ లెటర్స్ లో ఆ కొలతను చూపిస్తాం. అండ్ యాంగిల్ A కి ఆపోజిట్ లో సైడ్ A, యాంగిల్ B కి ఆపోజిట్ లో సైడ్ B, యాంగిల్ C కి ఆపోజిట్ లో సైడ్ C. ABC. A is greater than B is greater than C గా మనం చూస్తాం. ఓకే, ఒకవేళ ఏవైనా రెండు కోణాలు సమానం అయ్యాయి అనుకోండి, ఇప్పుడు A కామా B సమానం అయ్యాయి. సో యాంగిల్ A is equal to యాంగిల్ B అయితే సమాన కోణాలకు ఎదురుగా సమాన భుజాలు ఉంటాయి. సమాన కోణాలకు ఎదురుగా సమాన భుజాలు కలిగిన సమాన కొలతలు కలిగిన భుజాలు ఉంటాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ there is a equal sides which are the opposite of equal value of angles. ఓకే, ఇప్పుడు A కి ఎదురుగా ఉండే భుజం ఏది? BC. అండ్ B కి ఎదురుగా ఉండే భుజం ఏది? AC. A కి ఎదురుగా ఉండే భుజం BC, B కి ఎదురుగా ఉండే భుజం AC. A కి ఎదురుగా ఉండే భుజం యొక్క కొలత స్మాల్ a, B కి ఎదురుగా ఉండే భుజం యొక్క కొలత స్మాల్ b. రైట్? ఈ విధంగా మనము సమాన భుజాలకు ఎదురుగా సమాన కోణాన్ని కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఆల్ త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ then all three sides also equal. ఈ విధంగా ఏదైనా ఒక బహుభుజిలో కోణాలు మరియు భుజాల కొలతలు ఒకదానితో మరొకటి సమానంగా ఉన్నట్లయితే అలాంటి బహుభుజి మనం ఏమంటారంటే రెగ్యులర్ పాలిగాన్, క్రమ బహుభుజి అని అంటారు. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏదైనా ఒక బహుభుజిలో భుజాల యొక్క సంఖ్య, భుజాల యొక్క విలువ ఒకదానితో మరొకటి సమానంగా ఉంటూ కోణాల యొక్క విలువ కూడా ఒకదానితో మరొకటి సమానంగా ఉంటే అలాంటి బహుభుజిని క్రమ బహుభుజిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇది క్రమ బహుభుజిగా మనం చూస్తాం. క్రమ బహుభుజిలో ప్రతి కోణం సమానంగా ఉంటుంది అండ్ ప్రతి భుజం కూడా సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ట్రయాంగిల్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ is the regular polygon. In a quadrilaterals square is the regular polygon. Remaining all are not a regular polygons. In a quadrilaterals square is a regular polygon. In a triangles equilateral triangle is a రెగ్యులర్ పాలిగాన్. క్రింది వాటిలో క్రమ బహుభుజికి ఉదాహరణ కానిదేది అంటాడు మనము. సో అయినదేదో గుర్తుపడితే కానిదేదో మనకు తెలిసిపోద్ది. క్రమ బహుభుజి కావాలంటే టూ కండిషన్స్, యాంగిల్స్ ఒకదానితో ఒకటి ఈక్వల్ అవ్వాలి, సైడ్స్ కూడా ఒకదానితో మరొకటి ఈక్వల్ అవ్వాలి. ఓకే, దీన్ని క్రమ బహుభుజిగా మనం పేర్కొనడం జరుగుతుంది. రైట్? సో దిస్ ఈస్ ద వాట్ వి హావ్ డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్ అండ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది జామెట్రీ. దీన్ని బేస్ చేసుకొని మనము ట్రయాంగిల్ యొక్క చాప్టర్ ని ప్రారంభిస్తాం. ఓకే, రైట్. సో మనం ట్రయాంగిల్ ని క్లియర్ గా ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ స్టార్ట్ చేసుకుందాం మనం క్లాసెస్ ని. మండే ఆన్వర్డ్స్ ఈవినింగ్ 6:30 to 8:30 వరకు మీకు క్లాస్ ఉంటుంది. అండ్ ఇంటెన్సివ్ బ్యాచ్ వాళ్ళకి 8:30 తర్వాత ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్లియర్ గా మనకి మండే నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఇప్పటివరకు హాలిడేస్ కాబట్టి అండ్ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ మూమెంట్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి స్పీడ్ అప్ చేద్దాం. 6:30 to 8:30 ఇస్ ద క్లాస్ అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది ఫర్ ఇంటెన్సివ్ బ్యాచ్ వాళ్ళకి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద జామెట్రీ. దీన్ని బేస్ చేసుకుని మనం జామెట్రీ డెవలప్ చేస్తూ వెళ్తాం. ట్రయాంగిల్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ద ట్రయాంగిల్స్, వాట్ ఈస్ ద మీడియన్, వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్, ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ బైసెక్టార్, వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ బైసెక్టార్, ఇలా ప్రతి దాన్ని గురించి కూడా మనము చూస్తూ వెళ్తాం. ఓకే, రైట్. ఇన్ ఏపీ ఆల్సో దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు, ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ కూడా చాలా మంది రియాక్ట్ అవుతా ఉన్నారు సూపర్ స్పీడ్ మ్యాథ్స్ గురించి. ఏపీలో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే మోస్ట్లీగా నవంబర్ లో రావడానికి ఛాన్స్ ఉంది. నవంబర్ లో అంటే టెట్ నోటిఫికేషన్ వస్తే మనకి ఎగ్జామినేషన్ టెట్ ఎగ్జామ్ జనవరి ఆర్ డిసెంబర్ లో జరుగుతుంది. ఒక టెట్ నోటిఫికేషన్
నవంబర్ లో వస్తే దీనికి సైమల్టేనియస్ గానే డిఎస్సి నోటిఫికేషన్ కూడా అందించడం జరుగుతుంది, ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి. తెలంగాణలో కూడా ఏం జరిగింది, మనకి టెట్ నోటిఫికేషన్ జరుగుతుండగా అంటే ప్రిపరేషన్ ఉండగానే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో డిఎస్సి అప్లికేషన్ మాత్రం టెట్ ఎగ్జామ్ తర్వాత అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. సో సేమ్ థింగ్ అక్కడ కూడా అప్లై చేసుకుంటే టెట్ రావచ్చు. టెట్ తర్వాత డిసెంబర్ ఆర్ జనవరిలో ఏపీలో డిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంది. సో తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ లో జరుగుతాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ తర్వాత ఏపీలో కూడా డిసెంబర్ లో నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. జనవరి నోటిఫికేషన్ వస్తే మార్చ్ అంటే ఏపీలో అండ్ తెలంగాణలో ఒకేసారి డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రెండు కూడా ఇక్కడ ఎలక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ ఎలక్షన్ యొక్క హడావుడి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ తర్వాత. కాబట్టి ఈ లోపే ఏపీలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ తెలంగాణలో ఆల్రెడీ అప్లికేషన్ కి ఈ రోజు లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చ్, ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ లో పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే we have a lot of time. మినిమం ఒక 100 to 120 డేస్ టైం ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. స్లోగా నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఇంతకు ముందు మనకి ఎగ్జామ్ ఉంటుందేమో అడవుల్లో కొద్దిగా స్పీడప్ అయిన అవకాశం ఉండొచ్చు. సో ఇప్పుడైతే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నీట్ గా చాలా స్లోగా మనం ఒక ఎగ్జామ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయేలాగా మనం ప్రిపరేషన్ ని కొనసాగించుకుందాం. ఇక తెలంగాణలో ఇప్పట్లో ఆల్రెడీ డిఎస్సి వచ్చిన తర్వాత ఇంకా టెట్ గురించి ఎందుకు మనకి. సో తెలంగాణ ఈజ్ డిఎస్సి అండ్ ఏపీ ఈజ్ రెడీ టు టెట్ టు డిఎస్సి. ఓకేనండి, అది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రీ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా ట్రయాంగిల్స్, కోఆర్డినేటర్స్ ఒక్కొక్క దాని గురించి డీప్ గా డిస్కస్ చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ.